జూబ్లీహిల్స్ ప్రాంతంతో తమ కుటుంబానికి 40 ఏళ్ల అనుబంధం ఉందన్నారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. సాయం కోసం తమ వద్దకు వచ్చిన వాళ్లకు అండగా నిలిచామన్నారు ఆయన. సెక్యులర్ నాయకుడిగా తమ తండ్రికి గుర్తింపు ఉందన్నారు. అందువల్లే 2014లో ఎంఐఎం తరపున పోటీ చేసినా మంచి మెజారిటీ వచ్చిందన్నారు నవీన్. బస్తీల్లో కుల మతాలకు అతీతంగా అందరూ అన్నదమ్ముల్లా జీవిస్తారంటున్న నవీన్ యాదవ్తో మా ప్రతినిధి ప్రేమ్ ఫేస్ టు ఫేస్. ఎర్రగడ్డ డివిజన్ లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, ముఖ్యంగా మీ యొక్క క్యాన్వాసింగ్ కూడా రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా గొప్పగా కొనసాగుతుంది. ముఖ్యంగా అటు ప్రజలంతా కూడా మీరు ఇంటికి వెళ్తుంటే వాళ్ళు హారతులు ఇచ్చేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయితే ఈ మేరకే అటు నిన్న ఈ యొక్క బోరబండ డివిజన్ లో బీజేపీ తరఫు నుంచి ఏదైతే పబ్లిక్ మీటింగ్ పెట్టినటువంటి ఈ యొక్క పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన్న బండి సంజయ్ కూడా కొన్ని హాట్ కామెంట్ చేశారు మీ మీద. మీరు నవీన్ యాదవ్ కాదు నవీన్ ఖాన్ అని ప్రస్తావిస్తూ నవీన్ ఖాన్ ని గెలిపిస్తే మీ బస్తీలన్నీ కబరస్థాన్ అవుతాయని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించారు. దీని మీద రెస్పాన్స్ ఎక్కడికి వెళ్ళినా ప్రజలు రెస్పాన్స్ ఇస్తారని అడుగుతున్నారు కదా. మాకు ఈ ప్రాంత ప్రజలతో ఒక 40 సంవత్సరాలుగా ఒక సంబంధం ఉంది. మా ఫాదర్ శ్రీశైలం యాదవ్ గారితో 78 నుండి ఓ రిలేషన్, 2007-8 నుండి నాకు పర్సనల్ అటాచ్మెంట్ ఉంది ప్రాంత ప్రజలతో. మేము అందరితో చాలా బాగుంటాము. సమాజం ఏంది, వ్యవస్థ ఏంది కూడా మాకు తెలుసు. మా దగ్గరికి సహాయం వచ్చిన మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి మేము ఎప్పుడు అండగానే ఉన్నాం. నేను చిన్న వయసులో 2014లో ఎంఐఎం పార్టీ నుండి ఎమ్మెల్యేకి ఈ ప్రాంతానికి పోటీ చేసినప్పుడు ఇక్కడ ఉన్నట్టు మాకు సంబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, అంటే హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, సిఖ్స్ కావచ్చు, సెటిలర్స్ కావచ్చు, ఇంకా వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి వారికి మాకున్న సంబంధంతో ఒక సెక్యులర్ మూమెంట్, ఒక సెక్యులర్ నాయకుడు అని చెప్పి ఎంఐఎం పార్టీ నుండి పోటీ చేసిన నాకు మంచి మెజార్టీ ఇచ్చి సెకండ్ ప్లేస్. అప్పుడు నేను 29 ఏళ్ల వయసులోనే ఉన్నా. బండి సంజయ్ గారు ఇట్లా నవీన్ యాదవ్ కాదు నవీన్ ఖాన్ అని చెప్పి నేను బండి సంజయ్ గారికి చెప్పదలుచుకున్నా. మీరు ఏదైనా బీజేపీ తరఫున ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉంటే అది చెప్పి ఓట్లు అడగండి, లేదా భవిష్యత్తులో మీ బీజేపీ ఏం చేయబోతుంది మా జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలకని అది చెప్పి ఓట్లు అడగండి. అంతేగాని ఇక్కడ ఉన్నటువంటి హిందువులు ముస్లింల మధ్యలో లేనిపోని ఆలోచనలు క్రియేట్ చేసి మత కళలు డిఫరెన్సెస్ క్రియేట్ చేయాలనే ఆలోచనతో మీరు మాట్లాడకండి. ఇక్కడ నవీన్ కబ్రస్థాన్ ఎట్లయితుందండి? ఇన్ని బస్తీలు, ఇంతమంది ఒక సోదర భావం లెక్క, అన్నా తమ్ముళ్ళ లెక్క, బాయ్ లెక్క, కాకా చిచ్చా మామ అని ఇట్లా ఒక రిలేషన్షిప్ తో ఉంటాం ఇక్కడ అంతా కూడా. అందరం మేము అన్ని కుల మతస్థులతోని ఒక కుటుంబ సభ్యుల్లాగానే మేము ఉన్నాం. ప్రతి పండగ కూడా ఈ హైదరాబాద్ సిటీలో ఎవరు ఎట్లా సెలబ్రేట్ చేస్తే కానీ మేము రంజాన్ సెలబ్రేట్ చేస్తాం, క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తాం, దసరా సెలబ్రేట్ చేస్తాం, బతుకమ్మ చేస్తాం, సంక్రాంతి అందరం కలిసి, ఎవరు హిందువులు ముస్లింలు అందరం కలుసుకొని మరి సర్దార్జీ ప్రోగ్రామ్స్. ఇక్కడ ఒక సెక్యులర్ వాతావరణం ఉంటుంది. ఇక్కడ ఎవరికి కూడా కులాలు మతాల పైన ఆలోచనలు లేవు. వీళ్ళొచ్చి ఇటువంటి దుష్ప్రచారాలు చేసి ఇక్కడ జనాలకు లేనిపోని ఆలోచనలు రెచ్చగొడితే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను మా జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలకు ఒకటే చెప్తున్నా, మీరు మన ప్రాంత అభివృద్ధి, మన పిల్లల భవిష్యత్తు ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని నేను చెప్తా ఉన్నాను. బీఆర్ఎస్ ఒక పక్కన రౌడీ గుండా అంటూ నన్ను బదలాం చేస్తున్నారు. వీళ్ళేమో ఒక పక్కన మన మధ్యలో మత కళలు డిఫరెన్సెస్, మనకున్నటువంటి సంబంధాలని విడగొట్టే ప్రయత్నంలో బీజేపీ చేస్తుంది. బీఆర్ఎస్ బీజేపీ కలిసి నవీన్ యాదవ్ను ఓడగొట్టాలనే ఆలోచనలో లేనిపోని ఆరోపణలు చేస్తా ఉన్నారు. దయచేసి జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలు నేను మీ మీడియా ద్వారా కోరుకునేది ఏంటంటే వాళ్ళ మాటలు నమ్మకండి. నిన్న ఈ యొక్క సభలో భాగంగా బండి సంజయ్ మరొక కామెంట్ కూడా చేశారు. ఇప్పటి వరకు కేసీఆర్ ఓవైసీ ట్యాక్స్ మాత్రమే చెల్లించారు. ఇప్పటి నుంచి నవీన్ ఖాన్ గెలిస్తే ఇక్కడ ఓవైసీ రేవంత్ అనే ట్యాక్స్ కూడా బడ్డీ కొట్లు కావచ్చు, తోపుడు బండ వాళ్ళు కూడా ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుందని కూడా అన్నారు. 40 సంవత్సరాలుగా మేము ఇక్కడ ఉన్నాం. ఎక్కడన్నా ఒక రూపాయి కొట్టోడు లేకపోతే ఇంకెవరి దగ్గరన్నా వసూలు చేసిన దాఖలాలు ఉన్నాయి. వాడు ఈ బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీజేపీలో కొంతమంది వాళ్ళు వసూలు చేస్తారు. కానీ మా చరిత్ర కాదు, మా రక్తంలో లేదు ఒక గరీబోని ఇబ్బంది పెట్టడం. అది రాజకీయ నాయకులు బీఆర్ఎస్ అండ్ బీజేపీ నాయకులకి ఉందేమో. అట్లా ఎటువంటి ట్యాక్సులు ఉండవు. ఇంకా గతంలో ఇక్కడ బీఆర్ఎస్ పేరు చెప్పుకొని బతికిన వాళ్ళు, అంటే వసూలు చేసిన వాళ్ళు ఉన్నారు, బీజేపీ పేరు చెప్పి వసూలు చేసిన వాళ్ళు. కానీ నవీన్ యాదవ్ గెలిస్తే పేదోడు
ప్రశాంతంగా ఉండాలనేదే మా కోరిక. ఈ ట్యాక్సులు గీక్సులు బీఆర్ఎస్ అండ్ బీజేపీ ట్యాక్సులు ఉంటాయి కానీ దెర్ విల్ బి నో నవీన్ యాదవ్ ట్యాక్స్. కేవలం కావాలనే ఇక్కడ కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టే విధంగా అటు బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది తప్ప ఎలాంటి వారు ఉద్దేశించి చేసినటువంటి ఆరోపణలు ఎలాంటి నిజం లేదని చెప్పి తెలియజేస్తూనే ఖచ్చితంగా ఇక్కడ రేపు గెలిచిన తర్వాత కూడా ఎలాంటి ట్యాక్సులు కావచ్చు ఎలాంటి వసూళ్లకు పాల్పడి ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు కూడా ఉండవు. అలాంటి నేచర్ మాకు లేదని కూడా నవీన్ యాదవ్ తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ సత్యనారాయణతో ప్రేమ్ కుమార్ ఎన్టీవీ.